సిటీలో పెళ్లిళ్ళు అయితే హోటల్లో అయితే జరుగుతాయి, కానీ గ్రామ పెళ్లి మాత్రం కుటుంబం బంధువులతో సంతోషంగా సాంప్రదాయంగా కుటుంబ బంధువులు కలిసి అంగరంగ వైభవంగా పండగలా జరుపుతారు. ఇది మా సరియాగూడ పెళ్లి కదా. సో హెల్లో గైస్, సో మన ఒక అరకు సమీపంలో ఉన్న గిరిజన ప్రాంతాల్లో పెళ్లిళ్ళు ఎలా చేస్తారు అనేది ఈ యొక్క వీడియో ఉద్దేశం. సో ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, పూర్తి వరకు చూడండి. సో కొత్తగా చూస్తుంటే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్, మనం అయితే ఇప్పుడు డుమ్రుగుడలో ఉన్నాం అనమాట. మా ఒక విలేజ్ నుంచి అయితే డుమ్రుగుడ వచ్చేసాము. సో ఇక్కడ నుంచి అయితే గుంటాసీమ ఒక 10 కిలోమీటర్ ఉంటుంది అనుకుంటాను. సో ఫైనల్ గా మనం అయితే వచ్చేసాం పెళ్లింటికి. అలా వచ్చేనో లేదో నాకైతే అక్క వాళ్ళ పాపకు అయితే ఎత్తుకోమని ఇచ్చేసారు. ఇక్కడ వచ్చిన వెంటనే అయితే రెస్ట్ తీసుకోవడానికి అయితే సైడ్లు అయితే పెట్టున్నారు. ఇక్కడ ఏంటి ఇంతమంది అనుకుంటున్నారు. సో మనం అయితే ఇక్కడ తెచ్చిన సామాన్లు అయితే రాయించాలి. రేపు పొద్దున మన కాడ కూడా తెస్తారు, అందుకనేసి ఇక్కడ అయితే ఈ సామాన్లు అయితే రాయించాలి. మనం అయితే ఇంత ఎండాకి ఎండిపోయినట్టు వస్తే ఇక్కడ అయితే కూల్ గా కూల్ డ్రింక్ అయితే ఇస్తున్నారు. అయ్యో ఈ ఒక సరిగా కూడా లే అమ్మాయిని చూడాలో ఈ అమ్మాయిని చూడకూడదు, ఏం అర్థం కావట్లేదే. అలానే అలా చూసుకుని వస్తుంటే అయితే అక్కడ వెజ్ తినని వాళ్ళకైతే ఇక్కడైతే నాన్ వెజ్ అయితే పెడుతున్నారు. సో అలానే మేమైతే డ్రింక్ అయితే అక్కడ నుంచి తీసుకున్నాం. ఎండాకి ఎండిపోయి వచ్చాం కదా, కూల్ గా కూల్ డ్రింక్ తాగుదాం అనేసి. అలా ఉంటేనేమో అక్క వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళమంటేనేమో తీసుకెళ్తున్నాము. ఇక్కడైతే మొత్తం రాయి ఉందన్నమాట. సో ఫైనల్ మనమైతే అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. సో అక్క వాళ్ళ ఇల్లు అయితే ఇది అనమాట. అదేదైతే మిఠాయిలో సో ఇక్కడైతే మొత్తం మా ఊరు వాళ్ళు ఉన్నారనమాట. అక్క వాళ్ళు ఇంటి దగ్గర వచ్చింది. అక్క అయితే అక్కడ నిలబడింది. మా ఒక లక్ష్మి ఫ్రెండ్ అమ్మాయి అయితే మొత్తం మా అతిథులు వచ్చాక ఇదైతే లేచి ముస్తఫ్ అవుతుంది. ఇల్లు అయితే చూసామనేసి అందరూ అయితే రిటర్న్ అయిపోతున్నాము. సో గాయస్, ఇక్కడైతే డ్రింకే కాదు ఇంకా లోకల్ వైన్ కూడా ఇస్తున్నారు అనమాట. రండి మీకు చూపిస్తాను. సో ఇక్కడైతే చూసుకోవచ్చు, చూడండి గ్లాసెస్ తో ఉన్నాయి. పెళ్లి అంటే గ్రామంలో ముందే పండగలా మొదలైపోతుంది. ఇంటి ముందు ముగ్గులు, కొబ్బరి ఆకులతో పందిరి, అమ్మలు అక్కలు కలిసి వంటలు చేయడం. సో సింపుల్ గా చెప్పాలంటే గ్రామం అంతా ఒక కుటుంబంలా మారిపోతుంది. హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అయితే డ్రమ్ములు అయితే వాటర్ నింపేసి అయితే ఒగ్గేసారు. మన ఒక గిరిజన ప్రాంతాల్లో అయితే ఖచ్చితంగా ఇలా అయితే రాయిస్తారు అమౌంట్స్ పెళ్లి కూతురు పెళ్లి కొడుకుకి, అంటే స్టేజ్ కింద అంటే మండపం దగ్గర అన్నమాట. సో ఇక్కడైతే అమౌంట్ అయితే రాయిస్తున్నారు అనమాట. సో మనం అయితే స్టేజ్ అయితే ఎక్కేసాము. సో పెళ్లి కూతురు ఎవరో కాదు, మా సొంత మర్దలు అనమాట. స్టేజ్ మీద వచ్చి కాసేపు అలా మంచి మాటలు మాట్లాడి అయితే నేనే షాక్ అయిపోయాను. ఓడి అమ్మ ఇది ఎట్రా కెమెరామెన్ అని అనుకున్నాను. సో మీకైతే చూపిస్తాను కెమెరామెన్. సో కెమెరామెన్ అయితే ఒక లేడీ అనమాట, డుమ్రిగూడ నుంచి. మీకు చూపిస్తాను, ఓకేనా. ఇదే అమ్మాయి అనమాట కెమెరామెన్. సో నేనైతే తర్వాత ఫోటో చూద్దాం అనేసి అయితే అడిగాను అనమాట. సో ఎలా తీసిందో అనేసి నేనైతే చూసాను. ఇక్కడ చూస్తే మాత్రం చాలా హైలైట్ గా తీస్తుంది అమ్మాయి. సో మీరైతే కాంటాక్ట్ కూడా చేయవచ్చు. పెళ్లి రోజు అంటే మా గిరిజన ప్రాంతాల్లో అయితే ఊరంతా సందడిలా ఉంటుంది. స్నేహితులు బంధువులు అందరూ వచ్చి ఆశీర్వదిస్తారు. ఇక్కడ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అయితే సాంప్రదాయ దుస్తులతో చాలా అందంగా అయితే కనిపిస్తున్నారు. తర్వాత అయితే మనం అయితే తినడానికి వచ్చేసాం, ఫోటో దిగేమో లేదు. సో ఇది అయితే బాయ్స్ కౌంటర్ అనమాట. లేడీస్ కౌంటర్ అయితే ఇక్కడ ఉంది. ఇందులో ఏటేటి పెడుతున్నారో ఏటేటి ఐటమ్స్ పెడుతున్నారో మీకైతే చూపిస్తాను. ప్లేట్ తీసుకున్నాం లేదో బంగాళదుంపతో తయారు చేసిన చిప్స్ అయితే ఇచ్చేసారు, అలాగే వాటర్ ప్యాకెట్ కూడా ఇచ్చేసారు. నెక్స్ట్ ఇక్కడ వస్తేనేమో బిర్యానీ అయితే ఇచ్చారు. తర్వాత అయితే చికెన్ పెట్టారు, అలాగే మజ్జిగ అయితే పెడుతున్నారు. సో గైస్ ఇక్కడైతే చూసుకోవచ్చు, ఇక్కడైతే లేడీస్ కౌంటర్ అనమాట. మా విలేజ్ బాయ్స్ అయితే మామూలు కాదు, నించొని అయితే లాగిన్ చేస్తున్నారు. అక్క వాళ్ళు అయితే వెజ్ తినరు కావున నాన్ వెజ్ అయితే తినడానికి వచ్చారు. అలా తినేసి వచ్చేం లేదు, మా చిన్న భయ వాళ్ళు అయితే ఆటు పట్టుకుని అయితే వచ్చేసారు. మా సేమ్ అయితే ఆ బేకే బరువు అంటే ఆ ఫోన్ మాట్లాడడం ఇంకో బరువు అనమాట. మా ఒక విలేజ్ గర్ల్స్ అయితే గిఫ్ట్ అయితే తెచ్చారనమాట. సో ఓపెన్ అయితే చేద్దామని నేను ఓపెన్ చేస్తేనేమో వాళ్ళ ఫోటోస్ ప్రేమ్ కట్ నుంచి తీసుకొచ్చేసారు. అయిపోయిన తర్వాత అయితే మనం అయితే దించడానికి అయితే వచ్చేసాం. ఇక్కడ వస్తేనేమో మావాడైతే బాగా కొడుతున్నాడు అనమాట. సో మీకైతే దించి చూపిస్తాను, ఓకేనా. చూసి ఎంజాయ్ చేయండి, అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.
సో గైస్ మనమైతే వెళ్ళడానికి టైం అవుద్ది అనేసి మేమైతే ముందే బయలుదేరిపోయాము. సో మనమైతే వెళ్ళిపోతున్నాం అనమాట. ఈ ఒక సగ దూరం ఆడేసి. సో ఏమున్నా లేకున్నా ఈ యొక్క గుళ్ళువాట అనేది ఖచ్చితంగా అయితే ఉంటుంది మన ఒక ఏజెన్సీ ఏరియాలో. అలాగే మావాడైతే ఇక్కడ బండి తీస్తున్నాడు చూడండి. సో మేమైతే వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇది గైస్ మన ఒక అరకు సమీపంలో ఉన్న గిరిజన ప్రాంతాలలో జరిగే పెళ్ళి. సో ఇంకా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బై బై.